హాయ్ అండి. సండే చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దామండి. చికెన్‌ను బాగా వాష్ చేసుకొని, అందులో కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీరి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. మసాలాలన్నీ చికెన్‌కి బాగా పడతాయండి. తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగాక అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ముందుగా కలిపిన చికెన్ను కూడా అందులో వేసి బాగా కలపాలండి. చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత అందులో గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలిపి అర గ్లాసు వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. వాటర్ వేసి చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపాలండి. అమ్మ చికెన్ మసాలా కర్రీ చాలా బాగా చేస్తారండి. ఇంకో వీడియోలో చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.